Good evening, everyone, all my dear friends. Thanks for inviting Rising Star team. Team members Sunil Kumar Naik, Tanuja Madam Garu, Swati Madam Garu, Sai Lakshmi Garu, Sashikala Garu. Today, discuss about the topic effective speaking, effective public speaking. ఇంట్రడక్షన్. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, మాకు ఇటువంటి అద్భుత అవకాశాన్ని కల్పించిన గంప నా ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు సార్ గారికి, మా సహకరిస్తున్న శ్రీమతి మాధవి గారికి, ప్రదీప్ గారికి మరియు మాకు మెంటర్ సరస్వతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. మాటల్లో శక్తి ఉంది. ఒక మంచి ప్రసంగము మనసులను తాకుతుంది, జీవితాలను మార్చగలదు. మీరు మాట్లాడగలిగితే మీరు ప్రభావితం చేయగలరు. మీరు ప్రభావితం చేయగలిగితే జీవితాలను మార్చగలదు. ఇది రాబ్ బ్రౌన్ గారు చెప్పారు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ కీ ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్ ది సక్సెస్ ఆఫ్ ది ప్రోడక్ట్. జేమ్స్. Public speaking is the act of communicating ideas, thoughts, emotions among the group of people in a structured and intentional way. చిన్నప్పటి నుంచి మనం కమ్యూనికేట్ చేస్తూ వస్తాం చాలా మంది పర్సన్స్, ఎలా మన ఫాదర్ తో అయినా, మదర్ తో అయినా, ఫ్రెండ్స్ తో అయినా, ఇంకెవరితో అయినా. కానీ మనం కమ్యూనికేట్ చేసేది ఎఫెక్టివ్ గా ఎలా చేయాలి. చిన్న టిప్ ఉంది, చెప్తాను. ABCDE. మీరందరికి ఒక డౌట్ రావాలి. ఫర్ కంటెంట్ అంటే మనం ఎలాంటి కంటెంట్ డెలివరీ చేయబోతున్నాము, అలాగే ఎంత టైంలో డెలివరీ చేయబోతున్నాము, అండ్ మన ముందు ఆడియన్స్ ఎవరున్నారు. ఆడియన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్స్ ఉన్నప్పుడు మనం ఒకలాంటి కంటెంట్ డెలివరీ చేస్తాము, అలాగే ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఒకలా, బిజినెస్ పర్సన్స్ ఉన్నప్పుడు ఒకలా. ఇలా ఆడియన్స్ ని బట్టి మనం కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ మనం సెషన్ మిడిల్లో స్టోరీస్ అనేవి డెలివరీ చేస్తాం. ఆ స్టోరీస్ కూడా ఎలా ఉండాలి అంటే, ఒకవేళ ఆడియన్స్
ఆడియన్స్ ఒక ఆడియన్స్ ని మనం గ్రాప్ చేసుకునేలా ఉండాలి. వాళ్ళు ఎలాంటి డీవియేషన్ కి గురవకుండా, ఒకవేళ వాళ్ళు వేరే థాట్స్ తో ఉన్నా గానీ మన చెప్పే స్టోరీ వల్ల కానీ మన మాటల వల్ల కానీ వాళ్ళని మనం గ్రాప్ చేసుకోవాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ డి ఫర్ డైరెక్షన్. డైరెక్షన్ అంటే మనం ఆడియన్స్ యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ చేయొచ్చు. ఎలా అంటే ఒక పర్సన్ జీవితంలో అన్నీ కోల్పోయాడు, ఫ్రెండ్స్ వల్ల కానీ ఫ్యామిలీస్ వల్ల కానీ ఎలా అయినా కావచ్చు. అతను ఇంకా సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం అనుకున్న సిచ్యువేషన్ లో మన మాటల వల్ల మన మీటింగ్ వినటం వల్ల కూడా చేంజ్ అవ్వచ్చు. ఒక లైఫ్ ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఎవల్యూషన్. ఇట్ ఈస్ ద ఫైనల్ స్టెప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. ఎవల్యూషన్ వల్ల మనం డెలివరీ చేసే కంటెంట్ లో మిస్టేక్స్ ని అలాగే ఎర్రర్స్ ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఎలా అంటే మనం కంటెంట్ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ అలాగే ఫ్రెండ్స్ దగ్గర కానీ ఒకసారి రిహార్సల్స్ చేసుకుంటే మన ఎర్రర్స్ అనేవి రెక్టిఫై అవుతాయి. మనకి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు అవైలబుల్ గా లేకపోతే మిర్రర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ మనం డెలివరీ చేసిన వాళ్ళం అవుతాం. ఎస్, మా టీం నుంచి స్వాతిగా సారీ, హలో, ప్లీజ్ కనెక్ట్ మీ, ప్లీజ్ కనెక్ట్. మీ వాయిస్ వస్తుందండి, మీరు కెమెరా ఆన్ చేసుకుని మాట్లాడచ్చు. సాయి లక్ష్మి గారు, మీ వాయిస్ వస్తుంది. ఓకే, అదే మేడం, ఏదో కాల్ కనెక్ట్ అయింది, డిస్టర్బ్ అయింది. సో లెట్ మీ స్టార్ట్. సో మా టీం నుంచి తనుజ కానీ స్వాతి కానీ చెప్పినట్టు, సో ఇది ఒక పబ్లిక్ స్పీక్ అనేది ఒక సాఫ్ట్ స్కిల్స్ అండి. బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ స్కిల్, ఇట్ ఈస్ అ టూల్ విచ్ మేక్స్ ద లీడర్ టు బికమ్ గ్రేట్ ఫ్రమ్ గుడ్. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఒక సాఫ్ట్ స్కిల్ గా ఊరికే మనము చెప్పుకుంటే పోదు. పుస్తకాలు చదవడం కానీ ఇంకోటి ఏమంటే ఇలా చేయాలి అలా చేయాలంటే కుదరదు. సో ఒక ట్రైనర్ గా మనం ఏం చేయాలంటే రంగంలో దిగాలి. అందులో మేము రైజింగ్ స్టార్స్ టీం నుంచి వచ్చాం కదండి. ఒక చిన్న ప్రాబ్లం ఉంది కదండి ఇంగ్లీష్ లో, ఏంటది? యూ కెన్ టేక్ ద హార్స్ టు ద పూల్ బట్ యూ కాంట్ మేక్ ఇట్. తెలుగులో అంటే గుర్రాన్ని మనము వెళ్ళగలుగుతాము, బట్ దాన్ని మనము స్విమ్మింగ్ చేయించలేమంట. కానీ మేము రైజింగ్ స్టార్స్ అండి, అది ఎందులో నుంచి ఇంపాక్ట్ నుంచి వచ్చిన రైజింగ్ స్టార్స్. వీఆర్ ఆల్వేస్ ఇంటిగ్రేటింగ్ స్టార్స్. మేమేం చేస్తామంటే గుర్రాన్ని మేము స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకెళ్ళగలుగుతాము, గుర్రాన్ని ఈత కొట్టిస్తాము, డైవ్ చేపిస్తాము. దాని తర్వాత ఎనీ డేంజర్ వి విల్ ఆల్సో మేక్ దెమ్ టు కమ్ అవుట్. సో నేను చెప్పడం ఏమంటే, మా టీం నుంచి మేము ఏదైనా ట్రైనింగ్ నేర్పించాలంటే ఒక చిన్న డెమోతో మీరు ఇచ్చిన సమయం మాకు తక్కువ కాబట్టి ఒక చిన్న యాక్టివిటీతో నేను ఎలా ఈ ABCDE పాలసీ, టేక్ ఇట్ ఈజీ పాలసీ అండి, ఇది ఆ టేక్ ఇట్ ఈజీ పాలసీతో మనం ఏదైనా సాధించవచ్చని మా 2 members చెప్పారు కదండి. సో విత్ దిస్ పాలసీ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ స్మాల్ డెమో త్రూ మై టీమ్. Yes, Sunil sir, would you please unmute your mobile and let me give an activity on the spot now. సునీల్ సార్ అన్మ్యూట్ చేసుకున్నారా? సునీల్ సార్, ఇలాగే సాయి లక్ష్మి గారు ఎట్లా చెప్తున్నారు, మేము ఉండండి. శశికళ మేడం ఇంకా అవ్వలేదు, ఒక్క నిమిషం ఉండండి. నేను ఒక యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నా, ఒక్క నిమిషం ఉండండి. ప్లీజ్ డోంట్ సే ఎనీథింగ్ నౌ. ఎస్, సునీల్ గారు లేరా మీరు? ఓకే, Tanuja, you unmute your mobile. Tanuja, unmute your mobile. Yes, would you please introduce yourself? I am Tanuja Reddy and I am from Karalpur. I am studying final year BSc Computers in Krishnaveni Degree College. My hobbies are playing, reading books and cooking. My strengths are my hard work and self-motivated. Thank you. Okay, thank you. Please mute your mobile, Tanuja. Thank you so much, Tanuja, for introducing yourself. So indaka manam Tanuja introduce chesam chusam kadandi. So what did she say? She told her name. So who? Okay, and what she doing? She is just doing her graduation. Then she told the name of the college and she told the hobbies.
సో ఇది ఏంటంటే ఇంట్రొడక్షన్ ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటానంటే, ఫస్ట్ మన తనుజ గారు ఏం చెప్పారు, అట్రాక్షన్ ఉండాలన్నారు పబ్లిక్ స్పీకర్ గా. ఆల్రెడీ మేము రైజింగ్ స్టార్స్ అండి, సిండిలేటింగ్ స్టార్స్, కాబట్టి మేము ఎప్పుడు కానీ ఎల్లప్పుడు కానీ అట్రాక్టివ్ గానే ఉంటాం, స్క్రీన్ మీద కానీ స్టేజ్ మీద కానీ ఫార్ ఎవర్. సో వీ హ్యావ్ గోట్ అట్రాక్టివ్ పర్సనాలిటీస్ టు ఇన్స్పైర్ ద ఆడియన్స్ అండ్ టు ఎంగేజ్ ద ఆడియన్స్. దట్ వాట్ ఐ సే. Now coming to the second part, what is called as body language undi kada. So as per Tanuja, what she said, body language ante facial expression, gestures, eye contact, modulation of tone, okay, movement of hands up and down, and pitch, pause, resonance. అంటే ఇదేంటి, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ షుడ్ గో అలాంగ్ విత్ వర్బల్ కమ్యూనికేషన్ అన్నారు. సో ఇందాక తనుజ గారు ఇంట్రడ్యూస్ చేసిన దాంట్లో చాలా సింపుల్ గా మై నేమ్ ఇస్ తనుజ అనేసారు. ఇది ఎలా ఉంటుందంటే, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ తనుజ. వాట్ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ ఏ స్టూడెంట్ స్టడీయింగ్ ఇన్ సో అండ్ సో కాలేజ్. సో ఇలా చెప్పకుండా మనము ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలంటే, మై నేమ్ ఇస్ తనుజ, ఐఎమ్ స్టడీయింగ్ BSc in so and so college, and my qualification is so and so. I am from so and so place. అంటే ఇక్కడ ఎలా అంటే మనం టైమింగ్ గా రెజోనేటింగ్ గా చేస్తూ ఉంటే అది మనకు అట్రాక్టివ్ గా ఎంగేజ్ అవుతారు ఆడియన్స్. ఇంకోటి ఏమంటే, మనకు ఆర్డర్, కంటెంట్ చెప్పారు కదా, ఆర్డర్ ఏంటి? ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. కంటెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ టు బి టోల్డ్, హౌ ఇట్ ఈస్ టు బి టోల్డ్, విత్ అప్లికేషన్ ఆఫ్ వొకాబులరీ హియర్. సో ఇక్కడ తనుజ గారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆర్డర్ అనేది ఏముంది? ఫస్ట్ షీ టోల్డ్ అబౌట్ హర్ హాబీస్. సో హాబీ షుడ్ కమ్ అట్ ద ఎండ్, బిఫోర్ ద ఎండ్, అండ్ గోల్ షుడ్ కమ్ అట్ ద ఎండ్. బిఫోర్ టెల్లింగ్ గోల్స్ అండ్ హాబీస్, షీ హాస్ టు గివ్ హర్ క్వాలిఫికేషన్, దెన్ షీ హాస్ టు గివ్ హర్ పేరెంటల్ థింగ్. సో కంటెంట్ అనేది ఇది, బట్ విత్ సింపుల్ గ్రామర్ షీ కెన్ డూ ఇట్. మేడం మీరు అన్మ్యూట్ లో ఉన్నారండి. మేడం లేదు మేడం, హలో శశికళ గారు. సో వీ హ్యావ్ టు జస్ట్ గివ్ ద డెలివరెన్స్ అండ్ డైరెక్ట్. ఓకే, పబ్లిక్ స్పీకర్ నడిచిన స్టైల్ మించి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. మా ఏమంటారు, నడిచే స్టైల్ కాన్ఫిడెంట్ గా ఉండాలి. స్టేజ్ పైన పోయిన తర్వాత మా డ్రెస్ సెన్స్ కూడా చాలా నీట్ గా ఉండాలి. మా హెయిర్ స్టైల్ చాలా చక్కగా ఉండాలి. ఫస్ట్ మేము స్టేజ్ పైన పోతే నిలిచి కొంచెం 3-5 seconds అందరిని చూడాలి. ఆడియన్స్ చూసి వాళ్ళకి ఐ టు ఐ కాంటాక్ట్ అవ్వాలి. ఐ టు ఐ కాంటాక్ట్ అయిన తర్వాత మా కంటెంట్ ఏముంటది, అది శ్లోకం నుంచి స్టార్ట్ చేయవచ్చు, అలాగే ఒక మంత్రం నుంచి స్టార్ట్ చేయవచ్చు, అలాగే గురు వందన చెప్పవచ్చు, స్టోరీ నుంచి మా స్టోరీ చెప్పవచ్చు. మా కంటెంట్ కి మా స్టోరీకి చాలా కనెక్ట్ గా ఉండాలి. ఆడియన్స్ పైన ఎట్లా ఉన్నారు, ఆడియన్స్ ఏజ్ వాళ్ళ, చిన్నవాళ్ళ, యూత్, ఇట్లా చేసుకుంటూ ఆడియన్స్ ని ఎంగేజ్ గా పెట్టాలి. ఆడియన్స్ కు మాకి కమ్యూనికేషన్ కావాలి. అట్లా కమ్యూనికేషన్ చేసి మనం చెప్పాలి. అది చెప్పిన తర్వాత మేము ఎట్లా అంటే, అందరూ మమ్మల్ని చూస్తుంటారు, కొంచెం న్యూరస్ గా మాట్లాడాలి. అలాగే ఇది ఏం చెప్తామన్నది ఆడియన్స్ అన్ని చూస్తారు. మా బాడీ లాంగ్వేజ్, మా ఐ కాంటాక్ట్, మా ఫేస్ ఎక్స్ప్రెషన్, మా నిల్చే స్టైల్, మేము హ్యాండ్స్ లాక్ చేయకూడదు, అట్లాగే స్టాండ్ నుంచి నిలిచి ఇట్లా ఎన్ని చెప్తే మేము ఒక గుడ్ స్పీకర్ అవుతాము అన్నది ఏది మిస్టేక్ లేదు ఇప్పుడు. అందుకే ఈ టాపిక్ మీరు ఇచ్చినందుకు అందరికి, మీ ఇంపాక్ట్ వాళ్ళకి, మాకి మా తరపు నుంచి, రైసింగ్ స్టార్ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అంతా చెప్తున్నాను. Let's all become the most stellar speakers through the impact platform. Yes. Thank you so much అందరికి. Thank you. హలో మ్యామ్, వినిపిస్తుందా? హాయ్ సార్. హలో
స్టార్ట్ చేయండి, మీ వాయిస్ వినపడుతుంది. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మై గ్రూప్ పేర్ డైమండ్ జీపీటీ. డైమండ్ జీపీటీలో 4 మెంబర్స్ ఉన్నారు. ఒకటి ఇంట్రడక్షన్ కే రవీంద్ర బాబు, బాడీ 1, బాడీ 2 ఎం గోపిరాజు సునీల్ గారు, కంక్లూజన్ సుబ్రహ్మణ్యం సార్. నా పేరు రవీంద్ర బాబు అండి. టుడే మై టాపిక్ స్టడీ స్కిల్. చదువుకునే నైపుణ్యం. ఎందుకంటే మనం చదువుకునేటప్పుడు కొంత సమయం అనేది కేటాయించాలి. కేటాయించకపోతే మనం ఆ ఫలితం అనేది ఉండదు. చదువుకు మనకి కొద్దిగా స్మార్ట్ గా ఉపయోగించుకోవాలి. ఇవి మనకి మెమొరబుల్ గా ఉంటాయి. మెయిన్ పాయింట్ బట్టి 4 పాయింట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ మనం బడికి చదువుకోవడానికి కొన్ని పద్ధతులు పెట్టుకోవాలి. 2 సమయాన్ని నిర్వహణ. 3 గుర్తించుకోవడానికి ఎలా టెక్నిక్స్ అనేవి ఉంటాయి. 4 పరీక్షలు ఎలా సిద్ధం అవ్వాలి. మనం చదువుకున్న నైపుణ్యాలను డెవలప్ చేయాలంటే కొన్ని ముఖ్యమైన సూత్రాలను ఫాలో అవ్వాలి. మొదటిగా టైం మేనేజ్మెంట్. మనము ఏదైనా ఒక బుక్ చదువుతున్నామంటే దానికి ఒక టైం టేబుల్ అనేది పర్టికులర్ గా మెన్షన్ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి నోట్ టేకింగ్. ఇప్పుడు ధనుష మేడం ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి 1 అవర్ క్లాస్ లో మేడము షార్ట్ పాయింట్స్ ని నోట్ చేసుకుంటారు, క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తారు లాస్ట్ లో మనకి. అలాగా మనం ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ని క్లియర్ అండ్ క్లారిటీగా తయారు చేసుకొని ఒక బుక్ లో రాసుకోవాలి. తర్వాత రీడింగ్ టెక్నిక్స్. SQ3R అనే మెథడ్ ఒకటిని ఫాలో అవుతే, SQ3R అంటే ఏంటి అసలు? సర్వే, క్వశ్చన్, రీడ్, రియాక్ట్, రివ్యూ. మనం చదివి ఈ మెథడ్స్ కనుక మనం ఫాలో అవుతే చదివిని అర్థమవుతుంది, మర్చిపోకుండా ఉంటాం మనం. కిరణ్ గారు అన్మ్యూట్ చేయండి. ఓకే. మెయిన్లీ ఇప్పుడు స్టడీ ఎన్విరాన్మెంట్ అండ్ టూల్స్, వీటిలో స్టడీ చదువుకునే పరిసరాలు ఎన్విరాన్మెంట్స్ అనేవి చాలా ముఖ్యం మనకి. అందులో 4 పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఏంటంటే స్టడీ స్పేస్. అండ్ స్టడీ స్పేస్ అనేది ఏంటంటే మన మన పరిసరాలన్నీ క్లీన్ అండ్ పీస్ఫుల్ అండ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేందుకు చూసుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి మన ఫోన్ అండ్ సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వీటన్నిటిని దూరంగా ఉంటే అవి బెటర్. ఎందుకంటే అవి ఉంటే డైవర్ట్ అవుతాయి ఛాన్స్ ఉంది కాబట్టి వాటిని దూరంగా ఉంచుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి స్టడీ టూల్స్. అండ్ వీటిలో ఫ్లాష్ కార్డ్స్ అండ్ మైండ్ స్పేస్, మైండ్ మ్యాప్స్ అండ్ స్టడీ యాప్స్ అనేవి ఉంటాయి. వీటిని విజువల్గా మనం చూడడం వల్ల మనకి ఈజీగా అర్థమవుతుంది అని. అండ్ అలాగే ప్రోమోడోరో టెక్నిక్ అనేది ఉంటుంది. 4th పాయింట్. ప్రోమోడోరో టెక్నిక్ అనేది 25 minutes స్టడీ అండ్ 5 minutes బ్రేక్ తీసుకుని ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటే ఈ టెక్నిక్స్ ద్వారా మనకి యూస్ఫుల్ అవుతాయి. ఇప్పటిదాకా మనం స్టడీ స్కిల్స్ గురించి చూసాం. అలాగే స్టడీ టూల్స్ ఏముండాలనేది నేర్చుకున్నాం. ఇప్పుడైతే మెమరీ టెక్నిక్స్, అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్. అంటే మనకు జనరల్గా సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా మర్చిపోవడం అనేది ఒక కళ, లేకపోతే ఒక ప్రాబ్లం కావచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సాధారణంగా ఇవాళ మనం ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాము అనుకుందాం. ఒక వారం తర్వాత మనం కానీ దాని గురించి ఆలోచించినట్లయితే ఒక 25% మర్చిపోతామండి. అదే ఒక 2 weeks తీసుకున్నాం అనుకోండి, 2 weeks తర్వాత చెక్ చేసుకున్నామంటే 50% మర్చిపోయి ఉంటామండి. అలాగే ఒక 1 month తర్వాత అసలు మనం ఏం చదివామని ఆలోచిస్తే మన దగ్గర 0 ఉంటుందండి ఆర్టికల్ గురించి. అంటే మర్చిపోవడం అనేది ప్రతి ఒక్కరికి సర్వసాధారణమైనటువంటి విషయమే. మరి
మనం చదివిన విషయం మర్చిపోకుండా ఉండాలి, మన మెమరీని డెవలప్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్నటువంటి టెక్నిక్స్ ఏంటి అనేది ఇప్పుడైతే చూద్దామండి. మొదటిది యాక్రోనిమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ విబ్జిఆర్, ఇది మనందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. ఇది ఈ విబ్జిఆర్ అనేది దేని తెలియజేస్తుందంటే కలర్ కోడింగ్. మనకు సోలార్ స్పెక్ట్రమ్ లో ఉన్నటువంటి 7 కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఈ విబ్జిఆర్ అనే యాక్రోనిమ్ అయితే ఉపయోగిస్తాం. ఇదే కాకుండా వాడ్మాస్ అనేది మనం ఉపయోగిస్తాం. దీంతో పాటు మన బాడీ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉన్నటువంటి బేసిక్ ఎలిమెంట్స్ గురించి, బేసిక్ ఎలిమెంట్స్ ఏమున్నాయి వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. CHON, చాన్ అంటే C స్టాండ్స్ ఫర్ కార్బన్, H స్టాండ్స్ ఫర్ హైడ్రోజన్, O స్టాండ్స్ ఫర్ ఆక్సిజన్ and N stands for nitrogen. These are the basic elements in all the living organisms shown. And I would like to go with another example from the chemistry. ఇప్పుడు బయాలజీ గురించి మాట్లాడాం, సో కెమిస్ట్రీని కూడా కొద్దిగా అలా టచ్ చేద్దామండి. ఏంటంటే ఆయిల్ రిగ్. ఏంటి ఆయిల్? ఆక్సిడేషన్ ఈజ్ లాస్, దట్ మీన్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అలాగే రిగ్ మీన్స్ రిడక్షన్ ఈజ్ గెయిన్. ఇక్కడ దీన్ని గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నే మనం ఆక్సిడేషన్ అంటాం. సో దాన్ని ఆక్సిడేషన్ ఈజ్ లాస్, ఆయిల్ అంటున్నాం. అలాగే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని రిడక్షన్ అంటాం, కాబట్టి దీన్ని రిడక్షన్ ఈజ్ గెయిన్. సో రిగ్ అంటున్నాం, ఆయిల్ రిగ్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. కింగ్ హెన్రీ డైడ్ బై డ్రింకింగ్ chocolate milk. King Henry died by drinking chocolate milk. సో ఇది దేని తెలియజేస్తుందంటే మెట్రిక్ కన్వర్షన్, యూనిట్ కన్వర్షన్ ని మనం ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో తెలియజేస్తుందండి. కింగ్ అన్నాం కదా, అందులో ఉన్నటువంటి K అనేది కిలోని తెలియజేస్తుంది. హెన్రీ హెక్టో. అలాగే కింగ్ హెన్రీ డైడ్, D ఫర్ డెకా, B స్టాండ్స్ ఫర్ బేస్ యూనిట్. అది అంటే గ్రామ్స్ కావచ్చు, లేదా లీటర్ కావచ్చు, లేదా మీటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బేస్ యూనిట్ అనమాట. అలాగే బై డ్రింకింగ్, ఇక్కడ D వచ్చేసి డెసిన్ తెలియజేస్తుంది. చాక్లెట్ లో ఉన్నటువంటి C అనేది సెంటిన్ తెలియజేస్తుంది. ఆ మిల్క్ లో ఉన్నటువంటి M అనేది మిల్లీని తెలియజేస్తుంది. సో ఇలా మనం యూనిట్ కన్వర్షన్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. కింగ్ హెన్రీ డైడ్ బై డ్రింకింగ్ చాక్లెట్ మిల్క్. నెక్స్ట్ వన్ వచ్చేసి రెపిటీషన్. సో ఒక విషయాన్ని మనం ఎక్కువ సార్లు చదవడం వల్ల, రిపీట్ చేయడం వల్ల మనకు ఆ విషయం అనేది బాగా గుర్తుంటుంది. అలాగే నెక్స్ట్ ప్రాక్టీస్ పేపర్స్. మనం ఓల్డ్ పేపర్స్ చూడడం వల్ల, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడడం వల్ల ఏమవుతుందంటే మనకు క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారు, ఏ పద్ధతిలో అడుగుతారు, సో అవి ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనం మెమరీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. ఏమేమి చూడండి, యాక్రోనిమ్స్ అంటే మనకు వీలైనంత వరకు మనకున్న సబ్జెక్ట్లో వాటికి యాక్రోనిమ్స్ తయారు చేసుకొని వాటిని గుర్తుపెట్టుకోవడం. అలాగే రిపీట్ చేయడం అంటే చదివిన విషయాన్ని మళ్ళీ చదవడం. ఇంకొకటి వచ్చేసి ఏంటి, ప్రాక్టీస్ పేపర్స్, ఓల్డ్ పేపర్స్ ని ప్రాక్టీస్ చేయడం. ఇంకొకటి ఎగ్జామ్ ప్రిపరేషన్. మరి ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా అవ్వాలి అంటే ఎగ్జామ్స్ ముందు ఏం చేయాలంటే మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే డే వైజ్ ప్లాన్ అనేది ఉండాలి. అలాగే మనకు చాప్టర్ అయితే చాప్టర్ వైజ్ కావచ్చు, డే అయితే మనం చదివే టైంని బట్టి ఈ టైంలో నేను ఇది చదవాలి, ఇంత సిలబస్ నేను కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక ప్రాపర్ ప్లానింగ్ అయితే ఉండాలండి. సో ఇవాళ సెషన్లో మనం అయితే స్టడీ స్కిల్స్ గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకున్నాం. ఇలా మనం స్మార్ట్గా చదవడం వల్ల మన టైము సేవ్ అవుతుంది, అలాగే మన రిజల్ట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయండి. సో నేనైతే ఈ సాఫ్ట్ స్కిల్స్ ఈ యొక్క చర్చ నేనైతే 2 కొటేషన్స్ తో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నానండి. మొదటిది, సక్సెస్ డజంట్ కమ్ ఫ్రమ్ వాట్ యు డూ అకేషనలీ, ఇట్ కమ్స్ ఫ్రమ్ వాట్ యు డూ కన్సిస్టెంట్లీ. సో సక్సెస్ అనేది మనం అకేషనల్ గా ఏదో చేయడం వల్ల సక్సెస్ అనేది రాదు. మనం ఏదైతే కన్సిస్టెంట్ గా చేస్తామో దాని నుంచి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. అది రావాలి, ఆ సక్సెస్ రావాలి, మనం ముందుకెళ్ళాలి, బాగుండాలి అంటే ఏం చేయాలంటే స్మార్ట్
స్టడీ స్మార్టర్ నాట్ హార్డర్. సో ఎలా చదవాలి? మనం అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే స్మార్ట్గా చదవాలి, నాట్ హార్డర్. కష్టంగా కాదు, ఇష్టంతో చదవాలని మనం సాధారణంగా చెప్తూ ఉంటాం. సో ఈ కొటేషన్స్ అయితే నేను క్లోజ్ చేస్తున్నాను అండి. ఇలా మనం ఈ స్టడీ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవడం ద్వారా మనం ఒక చదువులోనే కాదు, మన రియల్ లైఫ్లో కూడా, మన లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కూడా ఇది చాలా ఎంతో ఉపయోగపడుతుందండి మనం ముందుకు వెళ్ళడానికి, మన విజయం సాధించడానికి ఏ విషయంలోనైనా. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. జస్ట్ మినిట్ అండి. వసంత్ కుమార్ గారు నెల లక్షల నేను తీసుకోవాల్సి వచ్చిందండి. మేము క్యాపిటల్ లీడర్స్ నుంచి హ్యాపీ ఈవినింగ్ అండి ఎవ్రీవన్. నా పేరు నాగవసంత్ కుమార్ పొదిలి. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మరియు నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులకు నా శతకోటి వందనాలండి. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరూ కూడా నా శుభాభినందనలు, ధన్యవాదాలు. నా మిత్రులందరూ ఇప్పుడు నేర్చుకునే మిత్రులందరూ కూడా నా శుభాభినందనలు అండి. ఈరోజు మనం టాపిక్ వచ్చి విజయ ప్రణాళిక, అంటే మనం హౌ టు సక్సెస్, ప్లానింగ్ ఫర్ సక్సెస్ అనే దాని మీద మనం ఈ టాపిక్ నాకు ఇచ్చిన ప్రియమైన ఇంపాక్ట్ చేతులారా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విజయం కోసం ప్రణాళిక అనేది ఒక ముఖ్యమైన అంశం. ఈ రోజు మీ ముందు మాట్లాడే అవకాశం రావటం నాకు గౌరవంగా భావిస్తున్నాను. నా పేరు నాగవసంత్ కుమార్ పొదిలే. నేను యాక్చువల్గా ఒక బిజినెస్ మ్యాన్ అండి. సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ లో నేను లీడర్షిప్ లో ఉన్నానండి. ఇప్పుడు తర్వాత ప్రణాళిక అంటే విజయం కోసం ప్రణాళిక అనేది చాలా, అంటే ప్రతి పనికి మనకు ప్రణాళిక అనేది చాలా అవసరం. పని విజయవంతం చేయాలంటే ప్రణాళిక అనేది చాలా అవసరం అన్నమాట. అంటే సపోజ్ ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే ఒక ప్రణాళిక కావాలి, ఒక బడ్జెట్ ప్లానింగ్ కావాలి, లేదు ఒక పెద్ద బహుళార్థ ప్రాజెక్ట్ చేయాలి, ఒక ప్రణాళిక కావాలి, లేదంటే ఒక ప్రణాళిక ఒక 5 సంవత్సరాల్లో మనం ఏం చేయాలంటే ఒక పంచవర్ష ప్రణాళిక కావాలి. అంటే ఒక పని సక్సెస్ అవ్వాలి అంటే ప్రణాళిక అనేది చాలా అవసరం సమాజంలో. అసలు ఎందుకు ఒక గృహిణి ఆమె ఒక కూర మన పిల్లలకు, మన ఇంట్లో మనకు ఒక కర్రీ చేయాలనగా మనకు ప్రణాళిక కావాలి. ఎంతమంది ఇంట్లో ఉన్నారు, ఏ ఐటమ్ మనం చేయాలి, ఈ రోజు ఏం చేస్తున్నాం, సోమవారం ఏం చేస్తున్నాం, మంగళవారం ఏం చేస్తున్నాం అనేది కూడా, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రణాళికాబద్ధంగా చేసుకోవడం అనేది చాలా అవసరమైన విషయం. లేకపోతే ఒక విద్యార్థి వారు చదువు ఎలా చదవాలి అంటే వారు 10వ తరగతి దాకా ఎలా చదువుకోవాలి, ఇంటర్మీడియట్ ఎలా చదువుకోవాలి, తర్వాత పై చదువులు ఎలా చదువుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలనేది కూడా
ఇవన్నీ కూడా మనకి ప్రణాళికాబద్ధంగా జరిగినప్పుడే విజయం సాధ్యం అవుతుందండి. ఏ విషయంలో అయినా ప్రణాళిక అనేది చాలా, అంటే విజయం కావాలంటే ప్రణాళిక చేసుకునేది చాలా ముఖ్యమైన విషయం. ఇలా చాలా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్తే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. విజయం అనేది అంత యాదృచ్ఛికంగా ఏమి రాదు. ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పని మనం కంప్లీట్ గా ఒక ఫాలో చేసినప్పుడు మాత్రమే మనకి ప్రణాళిక అనేది మన విజయం అనేది మనకు సిద్ధిస్తూ ఉంటుందండి. విజయం అనేది ఒక ఆలోచనతో, కృషితో, మరి కట్టుదిట్టమైన ప్రణాళికతో సాధించే ఫలితమే మన విజయం. ఒక కట్టుదిట్టమైన ప్లాన్, అంటే ముందే ఎంతో కఠోర శ్రమ చేసి ఒక చిన్న ప్లాన్ చేసుకొని ఒక ఇల్లు కట్టాలి. ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలన్నా ముందు మనం ఏం చేయాలి, ఒక మంచి సైట్ కొనుక్కోవాలి, తర్వాత ఒక మంచి ఇంజనీరింగ్ కన్సల్ట్ అవ్వాలి, తర్వాత మంచి వాస్తు సిద్ధాంతాన్ని కంప్లీట్ అవ్వాలి, మంచి టాపీ మేస్త్రిని చూసుకోవాలి, తర్వాత మంచి పెయింటర్ని చూసుకోవాలి. అట్లా రకరకాలుగా ఈ సమాజంలో ఏ పని మనం విజయవంతంగా చేయాలన్నా సరే ఒక ప్రణాళిక అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రణాళిక లేనట్లయితే సపోజు మనం స్టార్టింగ్ లోనే ఆ పని మనం సగం దూరం వచ్చినాక ఆ పని ఆపేయాల్సిన పరిస్థితి కూడా మనకు రావచ్చు. అందుకని ఎప్పుడైనా ఏది మొత్తం టోటల్ బడ్జెట్, అంటే మనం ఒక ప్రణాళిక ఒక 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 ఆర్థిక సంబంధమైంది అనుకోండి, ఈ బడ్జెట్ ఈ దీనికి మనం ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని బడ్జెట్ వేసుకోవాలి. లేదా ఏదో మన చదువు సంబంధించింది అనుకోండి, అది మనం ఏం చేయాలి, ఎలా చదవాలి అనేది కూడా మనం కంటిన్యూస్ గా దాన్ని మనం ఒక ప్రణాళికాబద్ధంగా మనం చేసుకున్నట్లయితే విజయం సిద్ధిస్తూ ఉంటది. అది ప్రణాళిక అనేది మన జీవితంలో చాలా పెద్ద అవసరమైన ప్రక్రియ అన్నమాట. మరి కట్టుదిట్టమైన ప్రణాళిక సాధించిన ఫలితం, మరి ప్రతి విజయవంతమైన ప్రయాణం వెనుక ఒక సుస్థిరమైన ప్రణాళిక తప్పగా ఉంటుంది. మీరు గమనించినట్లయితే సపోజ్ ఒక రాజకీయ నాయకుడు బాగా సక్సెస్ అయ్యాడు అనుకోండి, ఆయన చాలా ప్రణాళికాబద్ధంగా స్టార్టింగ్ నుంచి ఒక పార్టీలో చేరి చక్కగా దాన్ని ఫాలో అవుతూ రకరకాల సమాజంలో సేవ చేస్తూ ఒక మంచి పేరు తెచ్చుకొని నిదానంగా ఒక వార్డు మెంబర్గా గెలవటం, లేకపోతే ఒక ఎమ్మెల్యే గెలవటం, అలా నిదానంగా స్టార్ట్ అయ్యి అలా మన దేశ ప్రధాని గారే ఉన్నారు, ఆయన చిన్న కార్యకర్తగా స్టార్ట్ అయ్యి ఒక పార్టీలో ఇవాళ దేశానికి ప్రధాని అయ్యారు. అంటే ఒక ప్రణాళిక అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఈ విషయం ద్వారా మనకు తెలుస్తూ ఉంటుందండి. ఈ విషయం మన ప్రణాళిక అనేది ఎంత ముఖ్యం అనేది ఈ అవకాశం మనకి చాలా, అంటే మన ఈ పెద్దల ద్వారా నేర్చుకోవచ్చు, మనమైనా మన పెద్దల ద్వారా నేర్చుకోవచ్చు, లేదా మన గురువుల ద్వారా కూడా ఈ ప్రణాళిక ఎలా చేయాలనేది మనం నేర్చుకున్నట్లయితే మన ప్రతి పనిలో కూడా మన సక్సెస్ సాధించే అవకాశం ఉందండి. ఓకే, ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్. వసంత్ కుమార్ గారు చెప్పినట్టుగా ప్రణాళిక అనేది పిల్లల చదువులు కానించి ఇప్పుడు మనం ఇప్పుడు మీటింగ్ కండక్ట్ చేస్తున్న మన ట్రైనర్స్ కానీ ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ రావడం వల్లనే మనం ఈ సెషన్ ఏ విధంగా ఎంత విజయవంతంగా నడుస్తుంది. ప్రణాళిక అనేది ఇంపార్టెంట్. ఎంత ఉండిద్ది అనేది మన కళను సాకారం చేసుకోవడానికి కూడా ప్రణాళికాబద్ధంగానే ముందుకెళ్ళాలి. అలా వెళ్ళగలిగినప్పుడే మనం విజయానికి దగ్గర దారి అవుతుంది. అది ఆటలైనా గేమ్ అయినా ఏదైనా సరే ఒక చోటకి వెళ్ళాలనుకుంటే ఆలోచన ఉండిద్ది. మన ఆలోచనల్ని కార్యరూపం చేస్తారన్న ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్. విజయానికైనా సరే కార్యరూపానికైనా సరే ఏ పనులకైనా సరే ప్రణాళిక అనేది ఒక నిర్దిష్టమైన దిశానిర్దేశం నిర్ణయిస్తుంది. ప్రణాళికాబద్ధంగా మనం ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మనకి ఆ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండిద్ది. కళలైనా ప్రతి విజయం వెనక ప్రణాళిక తప్పకుండా ఉంటుంది. విజయానికి ప్రతీక అనేది ప్రణాళిక అని నా అభిప్రాయం. సార్, దాంతో పాటుగా స్మార్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. విజయానికి ప్రణాళిక దాంతో పాటు స్మార్ట్నెస్ కూడా ఉండాలి సార్. స్మార్ట్నెస్ గా ఉండటానికి దాని స్మార్ట్నెస్ లో వచ్చేసి స్పెసిఫిక్ గా మెజర్మెంట్ గా అచీవ్మెంట్ రిలయబుల్ సార్. ఎగ్జాంపుల్ మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ సార్. ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో నిర్దిష్ట దానికి మనం ప్రణాళిక పెట్టుకున్నాం. నేను మంచి స్పీకర్ గా ఉండాలి, దాని తగ్గట్టుగా మనం ఏం చేసుకోవాలి. కొలమానం అంటే ట్రైనింగ్స్ స్పీకర్స్ టైమింగ్ ఇస్తున్నారు, ట్రైనింగ్స్ అసైన్మెంట్స్ టైంకి ఫుల్ఫిల్ చేస్తున్నామా లేదా, నిర్దిష్ట టైంలో వాళ్ళకి మనం అందించగలుగుతాం, ప్లాన్ చేసుకోవాలి. సాధ్యాసాధ్యాలు మనకి ఇవాళ ఇచ్చిన ప్రోగ్రామ్ పరంగా జస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి మన మ్యాటర్ కలెక్ట్ చేసుకోవడానికి మనకి జీపీటీ నుంచి కానీ లేకపోతే గూగుల్ నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాం.
అలాగే రిలవెంట్గా ఇచ్చిన టాపిక్ రిలవెంట్గా మనం మాట్లాడగలుగుతున్నాం, చేయగలుగుతున్నామా, దాన్ని ఎంతవరకు మనం షార్ట్ పీరియడ్లో చెప్పగలుగుతున్నామా అని ఉండాలి. అదే కూడా టైమింగ్ వచ్చేసి మనకు నిర్దిష్ట టైం ఇచ్చారు మన స్పీకర్, మనకు మెంటర్స్ వీళ్ళు కానీ ఈ టైంలో నీకు ఇంత టైం ఇస్తున్నాము, ఎంత టైం మనం ప్రిపేర్ చేసుకోవాలి అని టైం ఇచ్చారు. దీని ప్రకారం మనం ప్రణాళికబద్ధంగా విత్ స్మార్ట్నెస్గా మనం ప్లాన్ చేసుకోగలిగితే మనం గుడ్ స్పీకర్గా ట్రైన్ అయ్యి 30 daysలో మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నాము. సార్ ఇందాక చెప్పారు వసంత్ సార్ అండ్ సీని గారు అండ్ హనుమంత్ సారు, ప్రణాళిక అంటే సక్సెస్ కి కారణ సాధన చేయాలి అండ్ నైపుణ్యం అండ్ ప్రయత్నం, ప్రేరణ, సంపూర్ణత, విజయపథం, ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం, సమర్థత, లక్ష్య సాధన ఇవన్నీ ఉంటే సాధించగలం అని చెప్పేసి నా అభిప్రాయం సార్. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి కళలు లేకపోతే సాధనకు దారి ఉండదు, కళలు కనేవాడు సాధించలేడు, ముందుగా కళలు తర్వాతే విజయాన్ని సాధించాలి. మనం సక్సెస్ కి చేరువ కావాలంటే ఎప్పుడు మనం ఒక ప్లానింగ్ తయారు చేసేయాలండి. ప్లానింగ్ అంటే ఏంటి అంటే ఓన్లీ చెక్ లిస్ట్ లాంటిది కాదు అసలు అది. మనం నిర్దిష్టమైన ప్లానింగ్ తో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఆ ప్లానింగ్ వల్ల ఏంటంటే మన భవిష్యత్తుని రూపకల్పన చేసుకోవచ్చండి. ఏమేమి అచీవ్ చేయాలి, ఎప్పుడెప్పుడు మనము టార్గెట్స్ కంప్లీట్ చేయాలని పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలి. అదే విధంగా మనము ప్లానింగ్ ప్రకారం మనము రూపకల్పన చేసినట్టయితే అది మన విజయ తీరాలకు తీసుకెళ్తుందండి. అది కాక మార్గం కూడా సరళతరం చేస్తుంది. ఎట్లా అంటే మనకు వచ్చిన హార్డిల్స్ అన్ని దాటుకుంటూ కూడా మనం సక్సెస్ వైపు వెళ్ళొచ్చు. అదే విధంగా మన విజయానికి ఒక సాధ్యంగా కనిపిస్తుంది. చిన్న సాంగ్ లాంటిదండి, ఏమనుకోకండి. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. మీకు ఈ రవివర్మ గారి గురించి అందరికీ తెలిసిన విషయమేనండి. ఆయన ఏంటంటే ఒక ఆర్ట్ ఏదైనా కూడా ఒక అమ్మాయి ఆర్ట్ వేసినట్టయితే అది చూసి గుర్తుపట్టేయచ్చండి. ఏంటంటే సంపింగ లాంటి నాసిక అనడం కానీ, లేదంటే అట్లాగే పెదవులని కానీ వర్ణించడం కానీ, అదే విధంగా గ్రామీణ వాతావరణంని మనకు ఒక ఆర్ట్ లాగా చూసినట్టయితే ఏంటంటే ఒక స్టార్ట్ చేసినప్పుడు ముందు కొండలు, తర్వాత ఆకాశము, అదే విధంగా నదులు, కాలువలు ప్రవహించడము. నెక్స్ట్ ఏంటంటే పొలాలు మనం ప్లాన్ చేసుకుంటాం, పొలాలు ఉంటాయి. అదే విధంగా ఇళ్లతో ఎట్లా చేసుకుంటామంటే ఇళ్ళు కూడా ఉండి ఒక సక్సెస్ఫుల్ ప్లాన్ చేసుకుంటామండి. అదే విధంగా మనం ఏంటంటే మన ప్లాన్ ని సక్సెస్ వైపు నడిపించాలని అనుకుంటే మనం రోడ్లు మార్గము స్పష్టంగా క్లియర్ గా ఉండాలండి. అప్పుడే దుర్లభమైన రోడ్డు మార్గం మనకి ఎట్లాగైతే చక్కటి రోడ్డు మనకి సక్సెస్ వైపు తీసుకెళ్తుందో అట్లా మనకి ప్లానింగ్ సక్సెస్ గా ఉంటుందండి. అదే విధంగా మనం అనుకున్నవన్నీ కూడా రీచ్ అయినట్టయితే ప్లాన్ సరళంగా ఉంటుంది, మన విజయానికి కూడా అది సాధ్యం చేస్తుందండి. అందుకే ప్రతి దశలో కూడా ప్లానింగ్ మనం సక్సెస్ఫుల్ గా ఉంచుకుంటూ స్పష్టతతో క్రమశిక్షణతో ముందుకెళ్ళాలండి. థ్యాంక్ యూ అండి. జై హింద్. హలో, గుడ్ ఈవినింగ్ సార్ అండ్ మేడం. సార్ వినబడుతుంది సార్? ఓకే సార్. ఓకే సార్. సార్ విజయ ప్రణాళిక ఈరోజు నేను చెప్పే సబ్జెక్టు. ఇది ప్రణాళిక సక్సెస్ ఇవన్నీ చేసుకున్న దాని ఇంతవరకు మనం పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా మంది సక్సెస్ అవ్వడానికి ఫెయిల్యూర్ అవ్వడానికి ఒకటే కారణం ఏంటంటే చాలా ప్లానింగ్ చేసుకుంటారు. ప్లానింగ్ చేసుకొని తర్వాత చేయలేకపోవడం, విఫలం అవ్వడం, ఇవాళ చేయాల్సింది రేపు చేయాల్సింది పోస్ట్ పోన్ అనడం. అంటే టైం మేనేజ్మెంట్, టైమ్స్ సరిగ్గా పాటించకపోతే అది కూడా మన ప్రణాళిక ఫెయిల్ అవుతాం. చాలా ఇప్పుడు చిన్న నుంచి పడితే పెద్ద వరకు ఒక దేశం నుంచి ఇంకో దేశం పోల్చుకోవడానికి కూడా చాలా ప్రణాళిక కరెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పాటించడం వల్లనే మన సక్సెస్ అవుతాం. ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి ప్రణాళిక ఎవరైతే చెప్పకుండా పాటిస్తారో ఈ ప్రణాళిక
క్లియర్ చేసుకోవాలి. క్లియర్ అంటే చూడాలి. అంటే ప్రతి ఒక్క సక్సెస్ సీక్రెట్ ఉంటుంది. ఆ సీక్రెట్ మనం తెలుసుకుంటే ముందుకెళ్ళగలరు. అలాగే సక్సెస్ జీవితంలో సక్సెస్ కావాలి అనుకోవడం వేరా, దాన్ని పాటించడం వేరా. ఎవరైతే ఎక్కువ పాటించి దాన్ని అప్లై చేయగలుగుతారో వాళ్ళే ముందుకెళ్తారని నాకు అభిప్రాయం. Hello everyone, my name is Kalpana. I am from Unstoppable team. My mentor name is Danuja madam, myself Kalpana, my team members myself Kalpana, Manasa garu, Rani garu, Malati garu. Our topic is stress management. What is stress? బయట కారణాలకు శరీరము మనసు రియాక్షన్. స్ట్రెస్ కి సొల్యూషన్ ఏంటి అంటే, ఎక్స్క్యూజ్ మీ, స్ట్రెస్ కి సొల్యూషన్ ఏంటి అంటే స్ట్రెస్ లోనే ఉంది. హలో, స్ట్రెస్ కి సొల్యూషన్ ఏంటి అంటే స్ట్రెస్ లోనే ఉంది. అదేంటి అంటే స్ట్రెస్ స్పెల్లింగ్ ఏంటి, STRESS. ఈ లాస్ట్ తీసేస్తే మనకి మిగిలింది రెస్ట్ అన్నమాట. స్ట్రెస్ సొల్యూషన్ ఏంటి అంటే రెస్ట్ అన్నమాట. స్ట్రెస్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే, అవసరానికి మించి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఒక విషయానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది. అది మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ, సైకలాజికలీ, సైకియాట్రికలీ అవసరానికి మించి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ మనం చేసే పనుల వల్ల కంట్రోల్ చేయలేని వాటిపై ఫోకస్ ఉన్నప్పుడు మనకి స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అందుకే కంట్రోల్ చేసే ఒక విషయాన్ని గురించి మనకి ప్రాబ్లం గురించి ఒత్తిడి వల్ల వచ్చే సమస్యలు. సో మనకి మన జీవితంలో చాలా మంది అందరూ ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఒత్తిడి. సో చాలా మందికి ఒత్తిడి సమస్యలు అనేది వస్తాయి. ఎలా అంటే మనం గనక ఒత్తిడిని అధిగమించలేకపోతే మనకి శారీరకంగా సమస్యలు, అలాగే మానసికంగా చాలా సమస్యలు అనేది వస్తాయండి. అది ఎలాగా అంటే అసలుకి మనకి స్ట్రెస్ అనేది ఎక్కువైతే కనుక తలనొప్పి రావడం, అలాగే గుండె జబ్బులు రావడం, అలాగే హై బీపీ రావడం, ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. అలాగే మానసికంగా వాళ్ళు ఎంతగానో చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అది వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళడం, యాంగ్జైటీలోకి వెళ్ళడం, అలాగే వాళ్ళకి అసలుకి ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళకి ఏమి క్లారిటీ ఉండదు. అలాగే వాళ్ళ మూడు ఎప్పుడు ఎలా ఉండదో మనం అసలు చెప్పలేం. అలాగే కొన్నిసార్లు వాళ్ళకి ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలో వచ్చే అవకాశం కూడా చాలా ఉన్నాయి. కాబట్టి
మనం చాలా వరకు నియంత్రించడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవడానికి మనకి కొన్ని పద్ధతులు అనేది ఉన్నాయి. దాంట్లో మొదటిగా వచ్చేసి ధ్యానం మరియు యోగా. సో రోజుకి 15 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు ధ్యానం చేయడం లేదా యోగా చేయడం ద్వారా మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనం ఒత్తిడిని నియంత్రించవచ్చు. సో ధ్యానం అలాగే యోగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కి. అలాగే రెండోదిగా వచ్చేసి సమయ పాలన అంటే టైం మేనేజ్మెంట్. సో మనం చేసే ప్రతి ఒక్క పని మనం టైం ప్రకారంగా మనం పనులను చేస్తే గనక మన స్ట్రెస్ ని తగ్గించుకోవచ్చు. అది ఎలా అంటే మనం ముందుగానే మన పనులను ప్లాన్ చేసుకోవాలి. ఈ టైంలో ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలి అని చెప్పి మన పనులని మనం గనక ప్లాన్ చేసుకుంటే గనక మన స్ట్రెస్ కి గురవ్వడానికి అనే అవకాశాలు అనేది చాలా తక్కువగా వస్తాయి. అలాగే మూడోదిగా వచ్చేసి నిద్ర మరియు ఆహారం. సో ప్రతి ఒక్క మనిషికి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. కాబట్టి సరైన నిద్ర అలాగే మనం తీసుకునే ఆహారం అనేది ఎంతో ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది వాళ్ళ పాస్ట్ లైఫ్ లో ఏది పడితే అది ఇంకా టయానికి తగ్గట్టు తినేస్తూ ఉంటారు. కాబట్టి దాని వల్ల కూడా చాలా స్ట్రెస్ వస్తుంది. అలాగే నిద్ర లేకపోవడం వల్ల కూడా చాలా స్ట్రెస్ వస్తుంది. కాబట్టి సరైన నిద్ర అలాగే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల మన స్ట్రెస్ ని దూరం చేసుకోవచ్చు. అలవాట్లు అనేది మనం మలుచుకునే దాన్ని బట్టి ఉంటుంది. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. కొంతమందికి పాటలు పాడడం అంటే ఇష్టం, ఇంకొంతమందికి పాటలు వినడం అంటే ఇష్టం, ఇంకొంతమందికి టీవీ చూడడం అంటే ఇష్టం, ఇంకొంతమందికి టీవీలో నటించడం అంటే ఇష్టం, ఇంకొంతమందికి పుస్తకాలు రాయడం అంటే ఇష్టం, పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఈ అమ్మాయి ఏంటి ఇష్టం ఇష్టం అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంది అనుకుంటున్నారు కదా. మనం ఇష్టంగా చేసే పనులనే అలవాట్లు అంటారు. ఆటలు ఆడడం ఆటలు ఆడడం అంటే కొంతమందికి ఇష్టం, ఇంకొంతమందికి ఆటలు నేర్పించడం అంటే ఇష్టం. ఆటలు ఆడడం వల్ల బద్ధకం పోతుంది, ఆరోగ్యంగా ఉంటాం, క్రమశిక్షణగా ఉంటాం, మైండ్ షార్ప్ గా ఉంటుంది, మెదడు. మానసికంగా మనం బాధపడుతూ ఉన్నప్పుడు మనకు ఒక విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళతో, మన స్నేహితులతో కానీ తల్లిదండ్రులతో కానీ షేర్ చేసుకోవడం వల్ల మనకు మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది అనమాట. మానసిక ఒత్తిడి మనం మానసికంగా బాధపడుతూ ఉన్నప్పుడు మనం పలకరించినా వాళ్ళు కసురుకొని మాట్లాడుతూ ఉంటారు, ముభావంగా ఉంటారనమాట. ఇవన్నీ తగ్గించుకోవడానికి యోగా చేయాలి. యోగా చేయడం వల్ల యోగా చేయాలి మరియు మార్నింగ్ తోనే లేవాలి. మార్నింగ్ తో లేవడం వల్ల మైండ్ షార్ప్ గా ఉంటుంది. ప్లస్ మనం ఏదైనా పని చేయడానికి మన శరీరం సహకరిస్తూ ఉంటుంది. ఓకే. చాందిని గారు అన్మ్యూట్ చేసుకోండి. మాలతి గారండి నెక్స్ట్. Yes, ma'am. Is not visible. This me is not visible, ma'am. Is audible, ma'am? ఎస్ మ్యామ్, కంటిన్యూ చేయండి. ఓకే అండి, కంటిన్యూ చేయండి. సో మన జీవితంలో ఈ భాగమైనటువంటి ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఈ స్ట్రెస్ ని మనము మన జీవితంలో నుంచి ఓవర్కమ్ ఎలా చేసి లైఫ్ ను మంచిగా సక్సెస్ఫుల్ గా లైఫ్ ఎట్లా లీడ్ చేసుకోవాలి అంటే ఇంతవరకు మనం తెలుసుకున్నాము. వ్యాయామం చేయటము, మంచిగా నిద్రపోవడము, మినిమం 8 hours నిద్ర ఉండాలి. తర్వాత ఆరోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాటు, మంచిగా పౌష్టికాహారం, మెగ్నీషియము. ఈ ఒత్తిడి స్ట్రెస్ కు గురయ్యే వాళ్ళు ఎక్కువగా మెగ్నీషియం సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకుంటుంటారు. సో దాన్ని డాక్టర్ సజెషన్ తో తీసుకోవటం వరకు మనకు చాలా మేలు కలుగుతుంది. తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణంలో మనము మనకిష్టమైన పనులు చేయటం అన్నమాట.
మీన్స్ ఏదైనా ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అంటే నో చెప్పలేక ఒక రకమైనటువంటి స్ట్రెస్ కు ఫీల్ అయ్యి మనము వాళ్ళు ఏమనుకుంటారో అనే దాంట్లో ఉండి మనము పని చేస్తుంటాం. అలా కాకుండా మనం సున్నితంగా తిరస్కరించటం వల్ల, దాన్ని నో చెప్పటం వల్ల మనకు మనము స్ట్రెస్ కి ఫీల్ కాకోకుండా కొంచెం హెల్తీగా మనము పని చేయడానికి ఉంటుంది. తర్వాత మంచిగా ఫ్రెండ్స్ తో పార్క్ వెళ్ళడము, బీచ్లకు వెళ్ళడము, తర్వాత మంచిగా సంగీతాన్ని వినడము, మ్యూజిక్, పాటలు, తర్వాత మనకు ఇష్టమైనటువంటి పనులు ఏదైనా, నెక్స్ట్ వ్యాయామము, మెడిటేషన్, యోగా, అది ఈ ప్రాణాయామము అనేది మనకు స్ట్రెస్ చాలా వరకు రిలీఫ్ ఇస్తుందండి. ప్రాణాయామం చేయడం వలన ఒత్తిడి చాలా వరకు మనము దూరం చేసుకోగలుగుతాము. తర్వాత ఈ కాఫీ, టీ అనేది యాక్చువల్ గా అందరూ అవాయిడ్ చేయండి అంటారు, కానీ మాక్సిమము ఈ కాఫీ, టీ అనేది మితంగా తీసుకోవటం వల్ల మనకు ఒత్తిడి నుండి కూడా ఉపశమనం వస్తుంది మనకు. సో మనం అందరూ కూడా ఈ మంచి అలవాట్లను మంచిగా అలవరుచుకొని ఆ స్ట్రెస్ ను మన నుండి దూరం చేసి లైఫ్ ను సక్సెస్ఫుల్ గా మంచిగా లైఫ్ లీడ్ చేస్తారని అందరూ ఆశిస్తూ, అది ట్రైనర్ ప్రోగ్రామ్ ఐసి ఆ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ మెంబర్స్ అయినటువంటి అందరికి, తర్వాత ట్రైనర్స్ ప్రోగ్రామ్ 221, 222 ఇన్ఛార్జ్ ప్రదీప్ కొడాలి సార్ గారికి, మాధవి మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా అన్స్టాపబుల్ కు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా టీమ్ మెంబర్స్, తర్వాత మెంటర్స్, మా మాధవి మేడము, దట్ మా మెంటర్ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా గైడ్ చేసేటటువంటి ధనుజారెడ్డి మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. లెజెండరీ టీం నుండి మీ కేశవులు మాణిక్యాల, మెంటార్ రమ్య గారు, టీం మెంబర్స్ కేశవులు మాణిక్యాల, చాందిని గారు, హనుమంతరాయ్ గారు. టాపిక్ ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్. కొద్దిగా ఇక్కడ కరెంట్ లేదండి, కొద్దిగా ఇప్పుడు కొంచెం ఎదురుగాల వల్ల కొంచెం లైటింగ్ కూడా తక్కువ ఉంది, ఏమనుకోవద్దండి. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్. మనం ఒక మంచి డెసిషన్ తీసుకోవాలంటే పొద్దున ఉదయం నుండి సాయంత్రం ఎన్నో రకాల డెసిషన్ తీసుకుంటాం. దానికి ముందు ఒక మంచి కొటేషన్తో స్టార్ట్ చేద్దాం. యద్భావం తద్భావతి. భగవద్గీతలో యద్భావం తద్భావతి అంటే మనం ఏం ఆలోచిస్తామో దానిని పొందుతాము, నువ్వు ఏమి చేస్తావో అదే తీసుకుంటావు. ఖురాన్లో కూడా ఏం చెప్పబడిందంటే నువ్వు ఎక్కడి వరకు ఆలోచిస్తావో అక్కడ వరకే చేరగలుగుతావు. బైబిల్లో కూడా నువ్వు ఏం ఆలోచిస్తావో అదే పొందుతావు. మరి డెసిషన్ మేకింగ్ అనేసి నా కొటేషన్ చెప్తున్నారు అంటే ఒక మంచి డెసిషన్ తీసుకోవాలంటే కూడా మంచి ఆలోచన చాలా ముఖ్యం మనిషికి. సో ఆ యొక్క తను తీసుకునే డెసిషన్ మీదే తన యొక్క జీవితం కానీ, తన యొక్క కెరీర్ పాత్ కానీ, హెల్త్ కానీ, ఇట్లా ప్రతి విషయంలోనూ ముందుకు సాగాల్సి ఉంటుంది. మీకు ఒక మంచి లైవ్ ఎగ్జాంపుల్తో మన మధ్యలో ఉన్నటువంటి ఒక మిత్రుడు ఉండి మంచిగా మీకు వివరిస్తున్నాను. ఏంటంటే ఒక అతను ఎంబీఏ చేసి ఎంబీఏ ఫినాన్స్ అండ్ మార్కెటింగ్ చేశారు. ఆ తర్వాత అతను ఎంఎఫ్ఎం కూడా కంప్లీట్ చేసి 15 సంవత్సరాల పాటు ఒక వివిధ స్థాయిలో పనిచేసి ఒక అకౌంట్స్ మేనేజర్గా పనిచేసి కొన్ని అనివార్య కారణాల వల్ల అతను ఆ జాబ్ నుండి వచ్చేయడం జరిగింది. ఒక 2 నెలల పాటు తను ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఆలోచించాడు. చాలా ఇన్ని సంవత్సరాల పాటు మనం 15 ఏళ్ల పైన మనం ఒక ఉద్యోగం చేశాము, ఇప్పుడు మనకంటూ ఒక ఇన్కమ్ లేదు, ఈరోజు నేను జాబ్కి పోలేకపోయినా లేదు. అటువంటి సిచ్యువేషన్లో అతను ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.
అదేంటంటే తను అప్పుడు అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. నేను ఏమి చేసినా ఎలా చేసినా నేను ఎలా చేసినా సరే నా జీవితాంతం ఒక మంచి ఇన్కమ్ ఉండాలి, నేను బ్రతుకున్నంత కాలం నాకు ఆదాయం అనేది ఉండాలని ఒక మంచి డెసిషన్ తీసుకోవడం ద్వారా ఆ వ్యక్తి తన జీవిత కాలం వరకు ఒక సంపాదన అనేది క్రియేట్ చేసుకున్నాడు. అప్పుడు అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే 2018లో అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఒక 15 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి పూర్తి అకౌంట్స్ పూర్తి వదిలేసి మార్కెటింగ్ ఫీల్డ్ లో ఒక ఎల్ఐసి ఏజెంట్ గా చేరి, ఎల్ఐసి ఏజెంట్ లో ఒక 2 సంవత్సరాల పాటు ఏజెంట్ గా చేరి తాను ఇక్కడ మంచి భవిష్యత్తు ఉందని తెలుసుకొని తర్వాత అతను ఇంకొక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో అతను సేల్స్ మేనేజర్ గా చేరి అతను అంటూ ఒక తను అనుకున్న లక్ష్యం విధంగా అతను లైఫ్ లాంగ్ ఇన్కమ్ పొందే మార్గాన్ని పొందినాడు. ఆ వ్యక్తి ఎవరో కాదండి, నేనేనండి. ఇది ఒక మంచి డెసిషన్ తీసుకోవడం ద్వారా ఇలా ఒక మంచి కెరీర్ పాత్ అనేది ఉంటుంది. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు మన కేశవల్ సార్ చెప్పినట్టుగా మనము లైఫ్ లో ఏదైనా డెసిషన్ తీసుకున్నామంటే అది చాలా ఎఫెక్టివ్ గా ఉండాలి. అసలు ఫస్ట్ ఎఫెక్టివ్ గా ఉండాలంటే అసలు ఫస్ట్ డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి? ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ లైఫ్ బిగ్ చాయిస్, ఇట్స్ ఏ డైలీ స్కిల్. డైలీ స్కిల్ అంటే మనం రోజు చేసేవే ఏంటంటే ఇప్పుడు మనము ఒక పెళ్లికి వెళ్తున్నాము, పెళ్లికి వెళ్ళినప్పుడు గర్ల్స్ ఏం చేస్తారు, శారీ చూసుకుంటారు, శారీకి మ్యాచ్ అయిన బ్యాంగిల్స్, నెక్లెస్ అన్ని చూసుకుంటారు. బాయ్స్ కూడా అంతే, ఒక డ్రెస్ కి సూట్ అయ్యే హెయిర్ స్టైల్, వాచ్, బ్రాండెడ్ వాచ్ కూడా మెయింటైన్ చేస్తారు. అలానే ఈవెన్ ఒక పెళ్లికే మనము అలా అంత డెసిషన్ తీసుకున్నప్పుడు మన లైఫ్ కి సంబంధించిన మన లైఫ్ కి సక్సెస్ఫుల్ గా ఉండాలంటే ఎంత డెసిషన్ తీసుకోవాలి, దానికోసం ఒక చిన్న ప్రాసెస్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు చాందిని. చాందినిలో ఫస్ట్ సి అంటే ఏంటి? కన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్ అంటే మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్ కన్ఫర్మ్ గా ఉందా, ఐ యు షూర్ అబౌట్ దట్ డెసిషన్ అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. నెక్స్ట్ హెచ్ అంటే హెల్దీ. నువ్వు తీసుకున్న డెసిషన్ నీకు హెల్దీగా ఉందా, నువ్వు అది మేనేజ్ చేయగలవా అని చెప్పి ఆలోచించాలి. నెక్స్ట్ ఏ అంటే అటెంప్ట్. మనం ఆ డెసిషన్ కోసం ఎన్ని అటెంప్ట్ చేసాము, ఆ డెసిషన్ వర్కౌట్ అవ్వడానికి ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చాము, మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టాము ఆ డెసిషన్ మీద అని చెప్పి ఆలోచించాలి. నెక్స్ట్ ఎన్ అంటే నెగిటివ్ థాట్స్. మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అది ఫిక్స్ చేసుకున్నప్పుడు దానిపైన నెగిటివ్ థాట్స్ అనేవి రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఏదైనా ఒక చిన్న డెసిషన్ తీసుకున్నా కూడా దానిపైన కెన్ ఐ డూ దిస్, నేను ఇది చేయగలనా ఆలోచిస్తా. ఎప్పుడు మనము ఒక డెసిషన్ మీద నెగిటివ్ థాట్స్ చేయకూడదు, పాజిటివ్ గానే ఉండాలి. నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి ఆలోచించాలి. నెక్స్ట్ డెడికేషన్. ఇప్పుడు నువ్వు తీసుకున్న డెసిషన్ పైన నీ ఫుల్ 100/100 డెడికేషన్ పెడితేనే అది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఐ అంటే ఇన్ఫర్మేషన్. నువ్వు తీసుకున్న డెసిషన్ మీద నువ్వు ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నువ్వు అది మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వగలిగే అంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎన్ అంటే నీడ్. నువ్వు తీసుకున్న డెసిషన్ నీకు నీడ్ గా ఉందా, అవసరంగా ఉందా, వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందా అని చెప్పి ఆలోచించాలి. నెక్స్ట్ ఐ అంటే ఇన్పుట్. నువ్వు తీసుకున్న డెసిషన్ మొత్తంకి ఇన్పుట్ నువ్వు ఫుల్ ఎఫర్ట్స్, కన్ఫర్మేషన్, నెగిటివ్ థాట్స్ రాకుండా మొత్తం నీ ఎఫర్ట్స్ మొత్తం పెడితే ఆ డెసిషన్ కి మంచి అవుట్పుట్ వస్తుంది. సేమ్ అలాగే ఇప్పుడు ఒక చిన్నది చేద్దాము. తనుజ గారు ఒకసారి అన్మ్యూట్ చేస్తారా? ఇక్కడ 2 పెన్స్ ఉన్నాయి కదా, ఈ పెన్ లో 2 పెన్స్ కనిపిస్తున్నాయి. మీరు ఏ పెన్ సెలెక్ట్ చేసుకుంటారు? లైట్ బ్లూ. ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? రీజన్? It attracts more than when compared to other pens, so I'll select light blue. యా, కరెక్ట్. మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు తను ఈ పెన్ అని సెలెక్ట్ చేసుకుంది ఎందుకంటే ఇది చాలా అట్రాక్టివ్ గా ఉంది, చాలా డీసెంట్ గా కనిపిస్తుంది దాన్ అదర్ పెన్. వేరే డెసిషన్ కంటే ఈ డెసిషన్ నీకు అట్రాక్టివ్ గా ఉందా, అది నిన్ను డీసెంట్ గా చేస్తుందా అని చెప్పి మీరు ఆలోచించాలి. అదే ఎగ్జామ్స్ కి కూడా మనము ఒక పెన్ తీసుకుంటాము, డైలీ రాయడానికి కూడా ఒక పెన్ తీసుకుంటాము.
అలా లైఫ్ లో కూడా మనము మన లైఫ్ కి సూట్ అవుతుందా, మనకు అది చేయగలమా అని చెప్పి మొత్తం ఆలోచించి మన డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మనము ఈ సెషన్ ఒక చిన్న కొటేషన్ తో ఏం చేద్దాము. గుడ్ డెసిషన్స్ ఆర్ టేకెన్ బై ఎక్స్పీరియన్స్. మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్లే మనము ఒక మంచి డెసిషన్ తీసుకుంటాము అని నేను చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. అందరు అయిపోయారండి? ఎవరైనా మిగిలారా? లేదు కదా, కంటిన్యూస్ గా అందరు మాట్లాడేశారు. ఎవరైనా ఒకవేళ మిగిలి ఉంటే మీ మెంటర్స్ ఒకసారి చెప్పండి. మాధవి గారు ఇంకా హనుమంతరాయ్ గారు మిగిలి ఉన్నారు లెజెండరీ టీం నుంచి. హనుమంత సార్ కాల్ మెసేజ్ చేశారండి. సార్ ఇప్పుడు కనెక్ట్ అవ్వలేరంట. సార్ ఉన్న ప్లేస్ లో కొంచెం ప్రాబ్లం ఉంది, సో కనెక్ట్ అవ్వలేనని చెప్పారు. సార్ తో ప్రాబ్లం లేదు. సార్ కాకుండా ఇంకెవరైనా మనకి మిగిలి ఉంటే, మర్చిపోయి ఉంటే సార్ మనం క్లియర్ చేసుకుందాం. మెంటర్స్ అందరు ఒక్కసారి రెస్పాండ్ ఎవరు లేరు కదండి? మా టీం నుంచి అందరు అయిపోయారు మేడం. నాదముని గారు మీరండి? ఓవర్ మేడం, మరి ఇప్పుడు ఓకే సార్. సరస్వతి గారికి మాది సరస్వతి గారు మీరు? అయిపోయింది మేడం, అయితే మేడం కూడా. ఓకే. రమ్యశ్రీ గారు మీ దాంట్లో హనుమంతరాయ సార్ మాత్రం రాలేదు, మిగిలిన అంతా ఓవర్ కదండి? ఓకే అండి. సెషన్ చాలా అద్భుతంగా జరిగిందండి. ఫస్ట్ సరస్వతి గారు ఫస్ట్ ఉంటామని చెప్పి రేజింగ్ స్టార్స్ వాళ్ళు నిజంగానే స్టార్స్ లాగా అలా ఆకాశంలో ఎగిరిపోతున్నట్టు మాట్లాడానండి. ఒక్కొక్కరు మేము ఆపుతున్నా కూడా ఆగట్లేదు అసలు. 15 minutes అయిపోయినా కూడా మాట్లాడుతూనే ఉన్నారు. సునీల్ గారు వచ్చారు ఫస్ట్ ఇంట్రడక్షన్ కి. ఆయన కథ చెప్పారు. వాళ్ళ టాపిక్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంట. పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ గురించి ఫస్ట్ కథతో స్టార్ట్ చేసి చాలా బాగా చెప్పారండి. సునీల్ గారు మీరు చెప్పేటప్పుడు చాలా బాగుంది. లైటింగ్ అంతా పెట్టుకున్నారు. చాలా క్లియర్ గా చెప్పారు. వాయిస్ మాడ్యులేషన్ అన్ని యూజ్ చేశారు. లైటింగ్, మీరు చెప్పిన విధానం, బాడీ లాంగ్వేజ్ అన్ని బాగున్నాయండి. అండ్ నెక్స్ట్ తనుజ గారు కూడా తను ఇంట్రో తర్వాత నుంచి కంటిన్యూ చేసి మధ్యలో ఎక్కడ ఆపకుండా కంటిన్యూగా పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ గురించి తను కూడా చెప్పారు. అండ్ స్వాతి గారు రిహార్సల్స్ చేయడం వల్ల మనకి ఎంత బాగా పర్ఫామ్ చేయొచ్చు, మిర్రర్ ముందు కానీ ఇంకెక్కడైనా కానీ ఇలాంటివి చేయడం వల్ల మనం ఇంకా ఎంత బాగా పర్ఫామ్ చేయొచ్చు అన్నది చాలా అద్భుతంగా ఆవిడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత సాయిలక్ష్మి గారు ఆపుతున్నా ఆగట్లేదండి మేడం, ఏదో చెప్పేసేయాలి, ఏదో నేర్పించేసేయాలి, ఇవాళ స్పీకర్ మనమే, సో బాగా అందరూ ఎంజాయ్ చేయాలి, మన నుంచి నేర్చుకోవాలి అన్న ఇంటెన్షన్ తో సాఫ్ట్ స్కిల్స్ గురించి ఒక యాక్టివిటీ చేసి ఏబిసిడి పాలిసిటీ మనకి నేర్పించారు. అండ్ నెక్స్ట్ శశికళ గారు మేడము చెప్పాలని ఎంతో యాంగ్జైటీగా స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మేము ఆపుతున్నాం పాపం, అయినా కూడా ఆపకుండా కంప్లీట్ గా చెప్పారండి. అసలు డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి, మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ అన్ని యూజ్ చేసి మరి ఈ మేడం చాలా బాగా చెప్పారండి శశికళ గారు. రైజింగ్ స్టార్స్ మొత్తం చాలా బాగా చెప్పారు. కాకుంటే ఎంత వీలైనంత కంటెంట్ ఇవ్వడానికి ఎంతసేపు మీరు ట్రై చేస్తున్నారు. బాడీ లాంగ్వేజ్ లో ఉన్నవన్నీ కూడా చెప్తున్నారు కానీ కంటెంట్ ఎక్కువ చెప్తున్నారు. మిగిలిన కొంచెం స్లో అయినా మిగిలిన మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మన స్వాతి గారు చెప్పినట్టు రిహార్సల్స్ చేస్తే ఇంకా బాగుంటుందండి. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి. అండ్ సరస్వతి గారు పాపం చాలా హార్డ్ వర్క్ చేసి మార్నింగ్ నుంచి అందరితో మాట్లాడి మెసేజెస్ చేసి కంటిన్యూస్ ఎఫర్ట్ పెడితేనే ఇంతమంది ఇంత బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సరస్వతి గారు అండ్ టీమ్. నెక్స్ట్ డైమండ్ జీపీటీ అంటే జీపీటీ లాగా దేనికైనా ఆన్సర్ ఇచ్చే విధంగా వీళ్ళు ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారండి. రవీంద్ర బాబు గారు కావచ్చు, ఎక్సలెంట్ ఇంట్రో ఇచ్చారు. స్టడీ స్కిల్స్ గురించి అసలు చదవాలి, మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి అన్నది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత గోపిరాజు గారు స్టార్ట్ చేయడమే ధనుజ మేడం రోజు ఎలా రాసుకుంటారు, ఎలా చెప్తారు ఏంటి అని మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మరి SQR3 అనే టెక్నిక్ ని నేర్పించి మరి చెప్పారు. తర్వాత కిరణ్ గారు మనకి ఎన్విరాన్మెంట్ ఎలా క్లియర్ గా ఉంటే మనం బాగా చదవగలం, అండ్ మొబైల్ యూసేజ్ అనేది మనం ఎంత తక్కువ వాడితే అంత బాగా ఎఫెక్టివ్ గా చదవగలం. ఒకవేళ మొబైల్ యూస్ చేసిన వీడియోస్ తో చదవడం, వినడం, నేర్చుకోవడం అనేది మనకి చాలా యూజ్ అవుతుందని చాలా మంచి పాయింట్స్ చెప్పారండి. సుబ్రహ్మణ్యం గారు కాలేజ్ లో లెసన్ ఎలా చెప్తారో
అలానే ఇక్కడ మనకందరికి మెమరీ టెక్నిక్స్ అన్ని నేర్పించేసినారు. యాక్రోనియమ్స్ చెప్పారు, ఎలిమెంట్స్ చెప్పారు. చాలా క్లియర్ గా లెసన్ లాగే చెప్పేశారండి. మనకన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏంటి 1, 2, 3, 4, 5, 6 అంతా కంటిన్యూస్ గా చెప్పేశారు. వీళ్ళు డైమండ్ జీపీటీ వాళ్ళందరూ కంప్లీట్ గా క్లియర్ గా కంటెంట్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారండి. కాకపోతే ఒక్కొక్కరు కెమెరా అలైన్మెంట్ అనేది కరెక్ట్ గా పెట్టుకోలేదు అంతే. ఇంకంతా బాగుంది. బాడీ లాంగ్వేజ్ కూడా బాగా యూజ్ చేస్తున్నారు వీలైనంత వరకు. వాయిస్ మాడ్యులేషన్ లో మాత్రం మనం ఇంకా కొంచెం అంటే రిహార్సల్స్ చేయాలి, ట్రై చేయాలి. అప్పుడు ఇంకా బాగా వస్తుందండి. అద్భుతంగా చెప్పారు. మనకి డైమండ్ జీపీటీలో నాదముని గారు మార్నింగ్ నుంచి కాల్స్ చేసి మాతో ఒకసారి కోఆర్డినేట్ చేసి వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేసి కంటెంట్ ఇచ్చి కరెక్టా కాదా చెప్పి చాలా బాగా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి అద్భుతంగా అసలు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ప్రెజెంట్ చేయడానికి నాదముని గారు ఎంతో కష్టపడ్డారండి. థ్యాంక్ యూ సో మచ్ నాదముని గారు అండ్ టీమ్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ నెక్స్ట్ సో మచ్ మేడం. లీడర్స్ అంట. వీళ్ళు క్యాపిటల్ లీడర్స్ అంటే నిజంగానే లీడర్స్ లాగా వసంత్ గారు రావడమే పిఎం నరేంద్ర మోడీ గారు ఎలా అయ్యారు ఆ ప్లానింగ్ మనకు ఉండాలి. అప్పుడే మనం కూడా అంత దూరం వెళ్తాము అని చెప్పారు. కానీ నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది సార్ లాగా మనకు కూడా పెళ్లి, వైఫ్, హస్బెండ్ లేకుండా ఉంటే మనం అంత దూరం వెళ్ళగలమేమో ప్లానింగ్ ఉన్నా లేకపోయినా. అండ్ నెక్స్ట్ శ్రీను గారు చెప్పారండి. ప్లానింగ్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్. మన క్లాస్ ఎలా ప్లాన్ చేసుకొని మనం రోజు చేస్తున్నామో అలాగే మన లైఫ్ లో కూడా ప్లాన్ ఎస్ మాధవి మ్యామ్. అండ్ తిరుపతిలో కొంచెం వర్షాలు, నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయండి. మాధవి మ్యామ్ టెక్నికల్ ఇష్యూ వచ్చిండొచ్చు. అండ్ 1 by 1 టీమ్ వైజ్ గా ప్రతి ఒక్క పార్టిసిపెంట్, ప్రతి ఒక్క మెంబర్ ఎక్స్ట్రాడినరీ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ మాధవి త్వరగా చేరుకోవచ్చు అనేది చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ అండి శేఖర్ డాన్ గారు లాగే ప్లానింగ్ మనకి ఇంపార్టెంట్ ఎంత ఉంది అన్నది మనకి ఇవన్నీ సక్సెస్ కి ఏం చేస్తే ఆ ప్లానింగ్స్ అన్ని ఫాలో అయితే మనం సక్సెస్ ని చేరుకుంటాం అన్నది చాలా క్లియర్ గా చెప్పారు. నెక్స్ట్ అసలు వీళ్ళందరూ ఇంత కష్టపడి చెప్పడానికి మనకి ఇంతసేపు కష్టపడి చేసిన వాళ్ళు ఎవరండి? క్యాపిటల్ లీడర్స్. ఆ మెంటర్ గారు కూడా చాలా కష్టపడి వీళ్ళందరికీ సపోర్ట్ చేసి కాల్స్ చేసి ఫాలోఅప్ చేసి చాలా మార్నింగ్ నుంచి స్ట్రగుల్ అయితేనే వీళ్ళందరూ కూడా మాట్లాడగలిగారండి. చాలా థ్యాంక్స్ అండి మెంటర్స్ కి. అండ్ ఇంతవరకు వచ్చి మేము పార్టిసిపేట్ చేయాలి, నేర్చుకోవాలి, చెప్పాలి అనే ఇంటెన్షన్ తో మీరు ఎంత బాగా చేశారంటే అంత అద్భుతంగా చేశారు. అందరూ మంచి కంటెంట్ ఇచ్చారు. మంచిగా నాలెడ్జబుల్ అవసరమయ్యేది, మనం నేర్చుకోగలిగింది, తెలుసుకోగలిగేది మంచి కంటెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మెంటర్స్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా. అండ్ అన్స్టాపబుల్ టీమ్. నెక్స్ట్ అన్స్టాపబుల్ టీమ్ అసలు స్టాప్ చేయలేనంత విధంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి చెప్పారు. దాంట్లో ఫస్ట్ మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ తగ్గాలంటే అసలు ఏం చెయ్యాలి? కల్పన గారు ఇంట్రడక్షన్ ఇచ్చారు. బట్ చిన్న నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల సరిగా మాటలు వినిపించలేదు. మనం ఇంకా నుంచి నెట్వర్క్ ఇష్యూ లేకుండా చూసుకుందాం. ఇట్లా వర్షాలు పడ్డం దీని వల్ల కొంచెం ప్రాబ్లం వస్తుంది మనకందరికీ కూడా. ఇది లేకుండా చూసుకుంటే ఇంకా మనకి బాగుంటుంది. అండ్ రెస్ట్ తీసుకుంటే స్ట్రెస్ ని బాగా తగ్గించుకోవచ్చంట మేడం గారు చెప్పడం. అండ్ మానస గారు స్ట్రెస్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? బీపీ, షుగర్, థైరాయిడ్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా ప్రతిరోజు 15 మినిట్స్ అలా చేయడం వల్ల స్ట్రెస్ బాగా రెడ్యూస్ అవుతుంది అని కొన్ని టిప్స్ తో చాలా అద్భుతంగా చెప్పారండి. నెక్స్ట్ రాణి గారు అసలు కెమెరా ఓపెన్ చేయడానికి, మాట మాట్లాడడానికే భయపడిన రాణి గారు ఈ రోజు ఇష్టంగా చేసే పని వల్ల స్ట్రెస్ అనే కష్టం తగ్గిపోతుందని చెప్పారు. ఇష్టంగానే చెప్పారు చాలా బాగా. అండ్ మాలతి గారు మంచిగా నవ్వుతూ స్ట్రెస్సే లేకుండా స్ట్రెస్ ని తగ్గించుకోవాలంటే మంచి ఆహారం తీసుకోవాలి, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి, ఇలా మనకి మంచి ఫ్రెండ్స్ ఉండాలి అని అద్భుతంగా చెప్పారండి. నెక్స్ట్ మనకి ఈ అన్స్టాపబుల్ టీం వాళ్ళు అసలు స్టాపే చేయలేనంత విధంగా మాట్లాడారు. ఎక్కడ ఏ చిన్న కరెక్షన్స్ లేవు, మిస్టేక్స్ లేవు. అండ్ కంక్లూజన్ కూడా చాలా బాగా చేశారు. ఆ నెట్వర్క్ ఇష్యూ ఒక్కటి మాత్రమే ప్రాబ్లం వచ్చింది. అందరూ కంటెంట్ మీద చాలా బాగా ఫోకస్ చేస్తున్నారు. మనకి మెయిన్ పాయింట్ మనకి ఇచ్చింది బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ కదా. ఈ రెండు కూడా మనం ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా చేస్తాం. మీ లీడర్, మీ మెంటర్ గారు ధనుజ గారు కదా, మేడం లాగే మీరు కూడా తయారవ్వాలి, అవుతారు. అలాగే మీరు కూడా ఇవాళ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ధనుజ గారు.
అండ్ మెంబర్స్ ఆల్సో. నెక్స్ట్ మనకి రమ్య గారు లెజెండరీ టీం అంట. అసలు ఏమాత్రం బాలయ్య బాబుకు తగ్గకుండా ఒక్కొక్కరు కేశవులు సార్ ఆపకుండా మాట్లాడేశారు గబగబా. యద్భావం తద్భవతి అని ఆయన కథ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పి నాలా ఉంటే చాలు మీరు సక్సెస్ అయిపోతారు, మంచిగా డెసిషన్ మేకింగ్ మీరు తీసుకోవచ్చు అని సింపుల్ గా చెప్పేశారండి. చాందిని గారు లాస్ట్ లో చెప్పిన మంచి స్పీకర్ లాగా యాక్టివిటీ చేస్తూ మాట్లాడుతూ బాడీ లాంగ్వేజ్ యూస్ చేస్తూ చాలా బాగా అద్భుతంగా మనకు అర్థమయ్యే విధంగా ఒక స్పీకర్ లాగా చెప్పారు. ఒక్క వాయిస్ మాడ్యులేషన్ మాత్రం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే 100% మేము స్పీకర్ అయిపోతాం. ఎక్సలెంట్ చాందిని గారు అండ్ కేశవులు గారు అండ్ రమ్య గారు మంచి టీం అండి. హనుమంతరాయ గారు కూడా చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. కానీ సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఆయన బయట ఉండడం వల్ల మాత్రమే ఇవాళ మిస్ అయ్యారు. ఓవరాల్ గా 5 టీమ్స్ ఈ 5 ఫింగర్స్ లాగా అద్భుతంగా గా ఎక్సలెంట్ గా చెప్పారండి. మా ఇద్దరికి చాలా సంతోషం కలిగే విధంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. వండర్ఫుల్. ఇవాళ మీరు చేసిన సెషన్ మాత్రం చాలా థ్యాంక్స్. ఓవర్ టు యూ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ మాధవి మ్యామ్. అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ అవుట్పుట్ యాక్టివ్ సెషన్ అండి. అండ్ రియల్లీ అప్రిషియేట్ ఈచ్ వన్. ఒకసారి సెషన్ స్టార్ట్ అయ్యే ముందు చప్పట్లు కొట్టాము. అండ్ దయచేసి అందరూ ఒకసారి చప్పట్లు కొడతాం, ఎందుకంటే మన కొలీగ్స్ కోసం, మన టీమ్ మెంబర్స్ కోసం మనం చప్పట్లు కొడతాం. ఎందుకంటే ఈ చప్పట్లు కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంకో రిక్వెస్ట్ అంటే మరోసారి మీ మెంటర్స్ కోసం ఒకసారి చప్పట్లు కొట్టరా. పొద్దు నుంచి సాయంత్రం దాకా మీ మెంటర్స్ మీకు కాల్ చేసి కంటెంట్ ఇచ్చి ఫాలోఅప్ చేసి మీ మెంటర్స్ కోసం ఖచ్చితంగా ఒకసారి చప్పట్లు కొట్టండి. వాళ్ళు మీకోసం పెట్టిన టైం, ఎఫర్ట్